దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలవటము హర్షించేతక విషయంగా భావించక తప్పదని చెప్పంటున్నాను. ఇప్పుడు రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఇతరత్ర సామాన్య ప్రజానీకానికి లబ్ధి ఒనగూర్చబడే విధంగా ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణ రాష్ట్రం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇన్నున్నాయి. వాళ్ళ ఏ రాష్ట్రంలో కూడా ఏదైతుందో వీళ్ళ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించే కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ కనీసం ఆలోచన కూడా చేయలేకపోవటము వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుందని చెప్పక తప్పదంటుంది. వాళ్ళ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించి సరే 2 పర్యాయాలు, మొదటి పర్యాయం దశల వారీగా చేయడం జరిగింది. రెండవ పర్యాయం ఏదైతుందో ఆ దశల వారీగా కూడా చేయలేక చేతులు ఎత్తేసి వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా విస్మరించి, అంటే రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పం రైతాంగానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేయటం. వీళ్ళ వాస్తవంగా ఏదైతే ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉన్నారు. వాస్తవం అది వీళ్ళ మోర్ దాన్ 75 to 80% అమలైనప్పటికీ ఇంకా ఒక 20-25 మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది, తప్పకుండా చేస్తుందని చెప్పని భావిస్తున్నాం. దాంతో పాటుగా మీరు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఇవాళ మహిళలకు, ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యమే. మన మొన్నటి ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రవాణా సౌకర్యం కల్పిస్తామంటే టీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాటి నుండి మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. అట్లా ఏదైతుందో గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా, ₹500కే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం. అంటే 500 కంటే అదనంగా ఇంత చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేయబడే విధంగా ఏదైతుందో ₹500కే కుకింగ్ గ్యాస్ సౌకర్యం. ఇవాళ ఏదైతుందో రైతాంగానికి సన్న రకాలకు ₹500 బోనసే. ఇలా మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కి ₹500. ఇది దేశంలో ఎక్కడ లేదు. మనం పేర్కొంటున్న అంశాలన్నీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేదు చెప్పంటున్నాం. ఇప్పుడు మహిళలకు ఏదైతుందో ఉచిత వడ్డీ సౌకర్యం, వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక పురోభివృద్ధి కొరకు పెట్టుబడులు సమకూర్చబట్టడానికి ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలే కానీ రాజీవ్ యువ వికాసం కూడా చెప్పంటున్నాం. రాజీవ్ యువ వికాసం కూడా ఏదైతుందో మొన్న ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. రేపు 2 జూన్కి ఏదైతుందో నిరుద్యోగ యువతకు స్వయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి, ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం కానివ్వండి. అన్నింటికన్నా ముఖ్యం ఏదైతుందో రేషన్ కార్డ్సే. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిలో పావర్టీ లైన్ గుర్తించింది కేవలం ఒక దాదాపు 60,000 కుటుంబాలు ఉంటాయి. కానీ వల్ల 60,000 కుటుంబాలకి పరిమితం కాకుండా, 60 లక్షల కుటుంబాలకి పరిమితం కాకుండా 1 కోటి కుటుంబాలకు పైగా రేషన్ కార్డు సమకూర్చడం బిలో పావర్టీ లైన్. మీరు గమనిస్తున్నారు, ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా, ప్రచార ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రచార ఆర్భాటాలతోని అది ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి
ఏ విధమైనటువంటి ఒక ప్రచార ఆర్భాటాలకు పోకుండా రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డులు జారీ చేయటం మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాను. అట్లాగే ఏది ఇస్తుందో ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేయబడే రైస్ అది వినియోగింపబడాలనే అటు యొక్క భావనతో గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుండేది. ఆ దొడ్డు బియ్యం పంపిణీ మనం ఎట్లా పంపిణీ చేయడం జరుగుతుందో అట్లది వినియోగదారుడు ఏది ఇస్తుందో వినియోగించుకోలేక అది అమ్మకం చేయడం జరుగుతుండేది. మరి వినియోగదారుడికి వినియోగం ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పని సూపర్ ఫైన్ సన్న రకం బియ్యం అని చెప్పంటున్నా. ఈ సూపర్ ఫైన్ వెరైటీ అమ్మకాలు ఏది ఇస్తుందో సగం పైగా పడిపోయిందని చెప్పంటున్నా. ఉచితంగా ప్రతి ఒక పౌరునికి 6 కిలోలు, ప్రతి పౌరునికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పంటాం. ఇలా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవుతే ఇలా కేంద్రం నేను ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటించింది. నాకు ఆశ్చర్యమే, వీళ్ళ మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. దాని అర్థం ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అనే భావనతోనే 500 రూపాయలు ప్రతి క్వింటల్కు అదనంగా బోనస్ ఇస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంటి, కేంద్ర ప్రభుత్వము వరి ధాన్యం కనీస మద్దతు ధర ఒక 500 రూపాయలు పెంచవలసింది ఉండనే. 500 రూపాయలు పెంచాలంటే వాళ్ళు పెంచింది ఎంత, 69 రూపాయలు. పెంచింది ఎంత, 69 రూపాయలు. 2320 రూపాయలు ఉండనే, 2320 రూపాయలు ఉండే. 2320 69 కలిస్తే ఎంత అవుతుంది, 2389 అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 500 రూపాయలు బోనస్ కల్పించడం జరుగుతుందో దిస్ ఈజ్ అన్ ఇన్సెంటివ్ బికాస్ ఫార్మర్ ఈజ్ నాట్ గెట్టింగ్ సపోర్ట్ ప్రైస్. రైతుకు ఏదైతుందో కేంద్రంతో కల్పించే మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదని చెప్పటానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఇది అవసరం లేదు. అదే కేంద్రంలో 2320 రూపాయలు ఇంకొక 500 ధర పెంచితే 2320 ప్లస్ 500 2820 అయినట్టయితే గిట్టుబాటు అవుతుందండి. అందరం ఆశించినాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 500 రూపాయల బోనస్ కల్పించడం జరుగుతుందో దీన్ని ఉదాహరణకు తీసుకొని రాష్ట్రంలో రైతాంగాన్ని వరిధాన్యం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధర ఒక 500 పెంచుతుందని చెప్పి భావించడమే. అది 69 పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విధానం అంటే రైతాంగం పట్ల వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారు దయచేసి గమనించాలని చెప్పండి. ఇలా ప్రతి ఎకరా కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. నేను లెక్కలు తీశాను, నేను కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. అవి చెప్పిన లెక్క ప్రకారం ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. మ్యాక్సిమం 25 క్వింటల్ వండితే 60,000 వస్తాయి. అది మా మిత్రుడు రాజేంద్ర అటువంటి వాడు ఏది స్వయంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆయన కోసం 60,000 వస్తాయా. నా అటువంటి వాడికి ఏది ఇస్తుందో 20 క్వింటాలు వస్తాయి. నా అటువంటి వాడికి అంటే 50,000 పరిమితం కావాలి. మీరు అందరూ స్వయంగా చేస్తారు కాబట్టి మా అక్కడ ఒక 5 క్వింటాలు ఎక్కువ వస్తాయి. ఉన్నమాట చెప్తున్నాను, నేను ఇతరులపై ఆధారపడతా కాబట్టి నాకు 5 క్వింటాలు తక్కువ వస్తాయి. అంటే 30,000 పెట్టుబడి పెడితే 60,000, అది కనీసం 75,000 రావాలే. మనం పెట్టే పెట్టుబడికి 30,000 పెడితే 75,000 రావాలి కనీసం. అప్పుడు రైతుకి ఏది ఇస్తుందో గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పప్పు దినుసులు ఏదైతుందో కనీసం క్వింటల్ 10,000 రూపాయలు ఉండాలి. మీ పప్పు దినుసులు ఏ రకమైన కానివ్వండి 10,000 అవుతున్నాయి కానీ గిట్టుబాటు కాదే. అది ఏమైపోయింది మీరు చూడండి. పేపర్ 8,000 7,000 కంటే ఎక్కువ లేదే. 8,000 7,000 కంటే ఎక్కువ లేదు క్వింటల్. మీ పెసరు కానీ కందులు కానీ వేరుశెనగ కానీ ఈవెన్ కానీ నేను చెప్పట్లేదు.
వీళ్ళ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ కనీసం ఒక 10,000 రూపాయల క్వింటల్ ఉంటే కానీ అది గిట్టుబాటు కాదు అని చెప్పండి. ఇవాళ యూపీఏ ప్రభుత్వం 2004 నుండి 14 వరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండాలి. యూపీఏ ప్రభుత్వం 2004-05లో వరి ధాన్యం మద్దతు ధర 600 రూపాయలు ఉండేది. 2004-05లో వరి ధాన్యం మద్దతు ధర 600 రూపాయలు ఉండే. దిగిపోయినాటి 14-15లో ఇట్ వాజ్ 1400. అంటే మోర్ దాన్ డబుల్ పెరిగింది, రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. మీకు 600 నుండి 1400 అయింది అని చెప్పారంటే 600 1200 అవుతుంది. 1400 అయిందంటే మోర్ దాన్ డబుల్. దశాబ్ద కాలంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యం మద్దతు ధర దే ఇంక్రీజ్ ఇట్ టు మోర్ దాన్ డబుల్. ఇవాళ ఎంత ఉంది? 1400 ఉన్నది 2389 ఉంది ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని. ఆనాడు 1400 ఉన్నది ఇవాళ ఎంత అయింది? 2389 అయింది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ డబుల్, రెట్టింపు కూడా కాదు. రెట్టింపు అంటే కూడా 2800 కావాలి, రెట్టింపు అంటే కూడా 2800 కావాలి. అందుకే నేను ఏమన్నా వీళ్ళు ఇంతవరకు ఉన్న 2320 రూపాయల మద్దతు ధర ఒక 500 పెరిగితే 2800 అవుతుంది. 2800 కల్పించడానికి మేము దానికి ఉదాహరణ కూడా చూపెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ప్రత్యేకంగా ఇన్సెంటివ్ బోనస్ రూపకంగా ప్రతి క్వింటల్కి 500 ఇస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా భావించినట్టయితే జాతీయ స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ చేపట్టండి. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అలాంటి యూపీఏ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో రైతాంగాన్ని జాతీయ స్థాయిలో రుణ విముక్తులు చేయాలని చెప్పని 1,00,000 రూపాయల వరకు ఏక మొత్తంగా మాఫీ చేసినటువంటి ఒక ఘనత యూపీఏ సోనియా గాంధీ గారు. దశాబ్ద కాలంలో ఏదైతుందో రైతాంగానికి సంబంధించి ₹1 కూడా ప్రత్యక్షంగా లబ్ధిలో గుర్తలేదు. రైతాంగం మీరు అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో బ్యాడ్ డెట్ కింద, బ్యాడ్ డెట్ అంటే ఇక రికవరీకి అవకాశం లేదు అని చెప్పని దాన్ని బ్యాడ్ డెట్ కింద రద్దు చేస్తున్నారు. మరి రైతుకు అటువంటి ప్రయోజనం ఎందుకు కూర్చోద్దు? మరి జాతీయ స్థాయిలో రైతాంగానికి ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకొని రుణమాఫీ అమలు చేయటం రేపటి ఆర్థిక సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతుందో అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టండి. అంటే వరి ధాన్యమే కానీ మొక్కజొన్న కానీ ఒక 500 రూపాయలు పెంచబడే విధంగా, అంటే కనీసం 2800 రూపాయల క్వింటల్ కల్పించబడే విధంగా వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ, అంటే పప్పు దినుసులు నూనె గింజలకు ఏదైతుందో కనీసం 10,000 రూపాయల మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా నేను తెప్పించి చదువుతూ చూడండి అన్న. సజ్జలు 2775 ఉన్నదే, రాగులు 4886, పెసర్లు 8768, కందులు 8000, మినుములు 7800, వేరుశెనగ 7263, పొద్దుతిరుగుడు 7721, సోయాబీన్ 9800. చెప్పండి అన్న. ఇవాళ ఏదైతుందో మనమే చెప్తున్నాం, మనం చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ మోడీ గారు ఏదైతుందో మన నిన్నను ఇవ్వాలను యోగా దినోత్సవం వినడే వైజాగ్లో చేస్తున్నాయని, నిన్న ఇందో ఇవాళ అవుతుందో ఇది రేపో మరి కాలేదా? ఉన్నది ఈ నెలలో యోగా. చిరుధాన్యాలు వినియోగం పెరగాలి, ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. చిరుధాన్యాలను ప్రోత్సహించాలి, ఆరోగ్యానికి ఏదైతుందో చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, చిరుధాన్యాలు ఉత్పత్తి పెంచాలి. చిరుధాన్యాలు ఉత్పత్తి పెంచాలంటే ఏం చేయాలి? అవి ప్రోత్సాహకరంగా ఉండాలి. ఆ ప్రోత్సాహకరంగా ఉన్నప్పుడు ఏదైతే చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుద్ది.
మీరు చిరుధాన్యాల మద్దతు ధర ఏదైతుందో కనీసం 10,000 క్వింటల్ చేయగలిగినప్పుడు చిరుధాన్యాలు ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని చెప్పండి. దయచేసి ఆ దిశగా మీరు చర్యలు చేపట్టాలి. ఒకటి రుణమాఫీ చెప్పా, రెండోది చిరుధాన్యాలు పప్పు దినుసులే కానీ నూనె గింజలకు ఏదైతుందో కనీసం 10,000 రూపాయలు క్వింటల్ కల్పించబడాలి. వరి ధాన్యానికి మొక్కజొన్నకి ఏది ఇస్తుందో కనీసం క్వింటల్కి ఒక 500 రూపాయలను పెంచాలి. 2320 రూపాయలు వరి ధాన్యం ఉండేనే, 500 పెంచితే 2820 రూపాయలు అయితే చెప్పండి. మొక్కజొన్న ఏది అవుతుందో గతంలో 2225 ఉండేనే, అదొక 500 పెంచాలి. రైతాంగానికి గిట్టుబాటు కావాలని చెప్పండి. వీళ్ళ పెరిగిన ఉత్పత్తి ధరలు, ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి ఏది అవుతుందో వాడు ఎకరా 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నాటయ్యే లోపల ఏదైతుందో దుక్కి, నారుమళ్ళు, మడికట్టు నాటేసరికి ఏదైతుందో ఎకరా 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మళ్ళీ హార్వెస్టర్కి ఏదైతుందో అదొక అదనంగా 3,000-4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. హార్వెస్టర్కు కూలీలకు ఏదైతుందో అదొక 5,000-6,000 ఖర్చు వస్తుంది. వీళ్ళు ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఒక 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఏ రకంగా చూసినా ఎకరా 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది, 30,000 ఖర్చు వస్తుంది, ఎకరా 30,000. కాబట్టి ఆ దిశగా ఏదైతుందో చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతుందో నిన్న మద్దతు ధర ప్రకటింపబడ్డ సందర్భంగా ఇలా బీజేపీ ఏదో ఆర్భాటం ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నాను. ఆర్భాటం ఏది 69 రూపాయలకి ఆర్భాటం చేస్తే ఎట్లా కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు స్వయంగా వ్యవసాయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ 69 రూపాయలకే సంబరం చేసుకుందామని చెప్పండి ఎట్లా? క్వింటల్కి ఒక 500 పెంచి సంబరాలు చేద్దాం, మేము కూడా మీతో జాయిన్ అవుతాం. క్వింటల్కి ఒక 500 రూపాయలు పెంచిపోయో మేము కూడా మీ సంబరాలలో జాయిన్ అవుతామని చెప్పి అంటున్నాయి. థ్యాంక్ యూ. ఏమొస్తుంది? కవిత మేడం కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పేసి. సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి. ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను, లేని మాట అబద్ధం మాట. అరే ఆమెనే మారుతుంది అనుకోండి, ఏంటి ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్లో సరగ అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యే రావడానికి? కవిత గారు ఏదైతే ఉందో, బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంటాను నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తట్టుకోలే. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా. వారికి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రం ఏదో పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనే తట్టుకొని అంటున్నా. చూడు బాబు, ఏదైనా అంచనాలకు అనుగుణంగా పనులు చేయడం జరుగుతుంది. అంచనాలు లేకుండా ఇది కూడా రూపొందించరు. ఏ టెండర్ అయినా కానీ దానికి ఎస్టిమేట్స్ ఉంటాయి. ఏ టెండర్ అయినా ఎస్టిమేట్ ఉంటుంది. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ, లేక ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఏం స్కూల్ అది, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్టే ఇది ఏదైతుందో ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్గా తీర్చిదిద్దాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక భావనతో ఏదైతుందో దాన్ని రూపొందిస్తున్నారు. యూ మస్ట్ అప్రిసియేట్. అందులో ఏమైనా అవగత పొరపాటు జరిగి ఉంటే యూ కెన్ పాయింట్ అవుట్. కానీ ఏదో అంచనా వ్యయం పెంపుతో అనేది ఇంతెందుకు పెరిగిందంటే దాని లెక్కలేదా? జూన్ 24 అక్టోబర్లో బట్టి విక్రమార్క గారు 20 స్కూళ్ళ కలిపి 80 నుంచి 100 కోట్ల వరకు అవుతాయని చెప్పారు. మళ్ళీ సీఎం గారు చూడు కాదురా బాబు, దాన్ని ఏమవుతుందంటే అంచనా పెరిగిన కారణం ఏంటంటే ఐటమ్స్ యాడ్. ఇప్పుడు ఏ అంచనా కానీ ఏదైతున్నదో మనం ఏ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం, దానికి అనుగుణంగా అంచనాలు చేస్తాం.
మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే ముందు రూపొందించినటువంటి ఒక నిర్మాణ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కొన్ని నిర్మాణాలు యాడ్ చేస్తారు. దానికి అదనంగా నిర్మాణాలు యాడ్ చేస్తారు. ప్లస్ సెక్రటేరియట్ మన తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం చేసింది. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం ఆరంభంలో దాని అంచనా ఎంత ఉండే, నిర్మాణం పూర్తి అయినాటికి ఎంత అయింది? తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది, ఆరంభంలో దాని అంచనా ఎంత ఉండే, నిర్మాణం పూర్తి అయినాటికి ఎంత అయింది? కాళేశ్వరం ప్రాజెక్టు ఉందే, నిర్మాణం ఆరంభంలో ఎంత ఉండే? ఇవాళ ఏదైతుందో అది ఇవాళ పూర్తి అయిన నాటికి ఏదో మీ లెక్క ప్రకారం ఎంత పెరిగింది? 36,000 కోట్ల నుండి 1,20,000 కోట్లకు పెరిగిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో 36,000 కోట్ల నుండి 1,20,000 కోట్లకు పెరిగింది. 3 times మోర్ దాన్ డబుల్. మీరు అంచనా వ్యయం పెరుగుటానికి మనం గమనించాల్సింది ఏంటి అంటే వాట్ ఆర్ ది యాటమ్స్, దానికి నిర్మాణం ముందు ఏం చేయదలుచాలని భావించిండ్రో ఇప్పుడు దానికి ఏం నిర్మాణం చేస్తుండ్రు అవి గమనించినప్పుడు ఏదైతుందో ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అనేది మనం బయటకు వస్తుంది. నువ్వు అది చూడకుండా ఏదైతుందో అప్పుడు 100 కోట్లకు అయితే అని చెప్పాను, ఇప్పుడు 200 కోట్లు అవుతున్నాయని చెప్పానంటే మన సెక్రటేరియట్ దానికి ఉదాహరణ. ఏదైనా కానీ ఏది ఇస్తుందో ఏదైనా సబ్జెక్టు ఎంక్వైరీ వాళ్ళు ఏది ఇస్తుందో మన దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉన్నది బాబు, పారదర్శకత ఉన్నది. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నట్టయితే విచారణకు అవకాశం ప్రతి కాడ ఉన్నది. ఇలా సింపుల్ సీసీ రోడ్ చేస్తేనే విజిలెన్స్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కాదు. సింపుల్ సీసీ రోడ్ నిర్మాణం చేస్తే విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కావడానికి అవకాశం లేదు. అంత పెద్ద నిర్మాణం లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక విచారణ దానికి క్వాలిటీ చెకప్ లేకుండా అంచనాలు దాన్ని పరిశీలించకుండా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే ఎట్లా పాపం? దయచేసి ప్రతిపక్షం అంటే డెఫినెట్లీ యూ కెన్ పాయింట్ అవుట్, కానీ ఏదైతుందో మీరు లేవనెత్తేటువంటి ఒక అంశం ముందుగా ఏదైతుందో గతంలో ఏ విధమైనటువంటి ఒక అంచనాలు ఉండే, ఏ విధమైనటువంటి ఒక నిర్మాణం ఉండే, ఇవాళ ఏ నిర్మాణం చేయదలుచుకున్నా. ఒక బడి ఏదైతుందో 10 లక్షల నిర్మాణం అయితే ఒక తరగతి గది, అదే తరగతి గది ఏదైతుందో 50 లక్షలకు అవుతుంది. నేను నా సింపుల్గా ఉందే నా ఇల్లు, ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఏదైతుందో చదరవాడుకు 1000 రూపాయలు అవుతుంది. ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఎంతకైతుంది? చదరవాడుకు 1000 రూపాయలకు అవుతుంది. ఎవరైనా పెదవంశం నియటుండు కట్టుకోవాలనుకుంటే వాడు 1,00,000 రూపాయలు చదరపు అడుగు కట్టుకుంటాడు. నియటుండు సారీ ఎవడ ఉన్నోడు పెట్టుబడిదారుడు బిడ్డ, నువ్వు కాదు. ఎవరైనా పెట్టుబడిదారు కట్టుకుందాం అనుకుంటే నాకు 1000 రూపాయలకి 5,00,000 రూపాయలకు అవుతుంది. దానికేముంది చెప్పేది? అగో ఇక ఈ ఇంటికి 1000 అయింది, ఆ ఇంటికి 1,00,000 అయిందంటే అవి యాటన్ చెక్ చేయాలి. ఊరికే బట్టగాల్చి మీదేయడం కాదు. ప్రతిపక్షం అంటే బట్టగాల్చి మీదేయడం కాదు. ఆ పని అందరు చేస్తారు. హరీష్ రావు గారు లాంటి అనుభవజ్ఞుడు అట్లా మాట్లాడకూడదు. రోలవాగ్ ఏదైతుందో 60 కోట్లతో మొదలుపెట్టిండ్రా. మన కన్న ముందర రోలవాగ్ 150 కోట్లకు పోయింది. మన కళ్ళ ముందర రోలవాగ్ ఆధునీకరణ ఏది ఇస్తుందో 60 కోట్లతో మొదలుపెట్టింది. ముందు మంజూరి 60 కోట్లు, 150 కోట్లకు పోయింది. ఏమంటావు మరి? 60కి 150 వ్యత్యాసం 90 కోట్లు పెరిగింది. ఆ 90 కోట్లు ఎడవేనాయి మరి? మిషన్ భగీరథ ఎన్ని అంట్లు ఉంటాయి బాబు. కాబట్టి ఏదైతుందో మీరు ఏం లేదో ఇంత పెరిగింది ఎట్లా అని చెప్పారు.
కవిత పార్టీలోకి వస్తే మీరు స్వాగతిస్తారా? మీరు గతంలో చేరిన నా స్థాయి నాది కాదురా బాబు. కాదు తమ్మి, నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వ్యతిరేకించిన అని చెప్పి ఒక్క నిమిషం. నేనేదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యతిరేకించలేదు. నేను చట్ట నిబంధనలు అమలు చేయాలని చెప్పాను. దయచేసి గుర్తు తెచ్చుకో నువ్వు. వాట్ ఐ సెడ్ వాస్ ఈజ్ టు గో బై ది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. ఒక చట్టసభకి ఎంపికైనటువంటి ఒక సభ్యుడు ఎవరే కానీ, నేను ఇవ్వాలి కాదు నాన్న, 2014లో 2014 యూ టేక్అవుట్ ది రికార్డ్స్ అండ్ టెలింగ్. 2014 గా యూ టేక్అవుట్. ఇదే మిత్రుడు చేవెల్ ఎమ్మెల్యే యాదయ్య, కాల యాదయ్య పార్టీ మారినప్పుడు ఏదైతున్నదో ఐ వాజ్ ది పర్సన్. జానారెడ్డి గారు ఏదైతుందో ఆ దినము ఢిల్లీ పోయింది ఎందుకో లీడర్గా. నేను డిప్యూటీ లీడర్ ఉన్నా. ఐ వాజ్ హెడింగ్ ది పార్టీ. నేను ప్రొటెస్ట్ చేయడమే కాదు, వాకౌట్ చేసి వి లెడ్ ర్యాలీ టు ది గవర్నర్. వంశీ రికార్డ్స్ ఉన్నారా అన్న? ఇవాళ నువ్వు చెప్పే మనిషి కోసం నేను మాట్లాడతలే. నేను చట్టం గురించి మాట్లాడుతున్నా, నిబంధనల గురించి మాట్లాడుతున్నా. ఎవరైనా మారుస్తున్నా, పార్టీ మారు తప్పడలే. నేను పార్టీ మారడానికి ఏదైతే నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు అనుసరించాలి. ఎవరు చెప్పినా చట్టం అన్నది. ఆ నిబంధనలు అనుసరించకుండా ఏదైతుందో నేను ఏదైనా చేస్తాను చెప్పంటే, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా బాబు? ఇంత పెద్ద రిపీటెడ్ పేపర్ నీది. మరి ఏమన్నావు? మీరు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతమంది పార్టీ చేయనప్పుడు మీరు ఒక నిజామాబాద్ ఇష్యూలా ఆయన అరే నేను ఏదైనా నిబంధనలు మాట్లాడుతున్నా, అదే మాట్లాడుతున్నా. నువ్వు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్ని నిర్ణయం తీసుకోవచ్చు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఇవాళ ఏదైతుందో మిత్రుడు కేశవరావు గారు ఉన్నారే, ఆయన రాజ్యసభ సభ్యుడితో ఏదైతుందో రాజీనామా చేసిండే కేశవరావు గారు. బిఫోర్ ఈ జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేసింది కేశవరావు గారు. నీకు దేశంలో ఎన్ని ఉదాహరణలు చెప్పుకుంటావు ఇట్లా? ఎవరైనా రాజ్యాంగ నిబంధనల గురించి మాట్లాడుతూ చర్చిస్తాం. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎవరైనా ఎన్ని నిర్ణయం తీసుకోవచ్చు. వారు కాంగ్రెస్కి రాదలుచుకుంటే రాజశేఖర్ గారు ఏం చేసిండ్రో రిజైన్ చేయించి ఎలక్షన్ అయినా గెలవలేకపోయింది. నేనంటలేను, ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. నేను కూడా నేను చెప్పడానికి ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను అనుకరించాలని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నా కొనసాగాలన్నా ఎవరైనా కానీ తీస్తుందో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి.